रमजान की नेकियां लूट ली, इसलिए उसका मर्तबा बढ़ गया, वो जन्नत में पाएगा। आप कितने नसीब हो गए कि आपको रमजान को अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हमको और बहुत से रमजान अता फरमाए, उसकी बरकत हासिल करें। आखिरी बात होकर मैं बात को खत्म करता हूँ। ये वो रमजान इन्ना शहर रमजान लजी उनका कुरान, ये वो महीना है जिसमें कुरान नाज़िल हुआ। आज का हमारा नौजवान कुरान से कितने दूर है। जा रही थी, बाजू में दूसरी खबर थी, इत्तेफाक से उस खबर की ईंट गिर गई। लोगों ने देखा कि उस खबर से खुशबू आ रही है। खबर रोज उसके घर पहुंचे और उसकी बीवी से कहा कि ये आदमी क्या नेकी करता था। उसके घर देखिए मेरे दोस्तों, हमारा अल्लाह है, हमारे रसूल हैं और हम अल्लाह की इबादत करने శాంతులతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరి ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ద్వారాషాహి దర్గాలో ముస్లిం సోదరులతో రమదాన్ పండగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 12 మంది అమరవీరులు మత కలహాలు లేకుండా మత సామరస్యం కోసం అమరజీవులైనటువంటి వారి సంస్మరణార్థం ఈ యొక్క దర్గా కట్టించడం, అది నెల్లూరు గడ్డ పైన ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని అల్లా కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు అయినటువంటి అల్లా మహమ్మద్ ప్రవక్తకి అందించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో రమ్ద్ అనేటటువంటి అరబు పదానికి అర్థం జ్వలించేది, వేడి పుట్టించేది అన్నటువంటి అర్థంతో రమదాన్, రంజాన్ అన్నటువంటిది ఉత్పన్నమైనటువంటిది. ఈ యొక్క శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.